మంచిది, దేవునికి స్తోత్రాలు. మరి సమయంలో ఇది అంటే దేవుడు మమ్మల్ని నిలబెట్టుకొని ఇంతవరకు కూడా ఈ 3.5 సంవత్సరాలు పైగా దేవుడు తన మహాకృప చేత మరి ఈ యొక్క ప్రార్థనా మందిరం సంఘంలో దేవుడు తన కృప తన దయచేత యూత్ డైరెక్టర్గా నన్ను నిలబెట్టుకొని ఇంతవరకు కూడా తనకు పరిచర్యను చేయించుకున్నాడు. మరి పరిచర్య చేసే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందులను బట్టి మొట్టమొదటిగా నా సొంత ప్రభువును నా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకే నిండు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావములు ప్రభు పాదలకి అర్పిస్తున్నాను. ఎందుకనంటే మరలా ఇది లాస్ట్ అంటే మేము ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ యూత్ రిట్రీట్. మరి నెక్స్ట్ యూత్ డైరెక్టర్గా ఎవరు వస్తారో వాళ్ళ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరుగుతుంది. అయితే దేవుడు తన కృప కనికరం మాపై చూపించి ఈ యొక్క పరిచర్యను మొదటి నుండి ఆది నుండి అంతం వరకు కూడా ఈ యొక్క పరిచర్యను నడిపిస్తూ యవనస్తుల పరిచర్ని సంఘంలో నడిపిస్తూ వచ్చినాడు. అయితే మేము గొప్పగా భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే నేను ఇక్కడ ఈ సంఘానికి వచ్చినప్పుడు ఒంటరివాణ్ణి. ఈ సంఘానికి వచ్చినప్పుడు నేను ఒంటరివాణ్ణి. ఎలా ఒంటరివాణ్ణి అంటే నేను మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుండేవాడిని. అవతల కుర్చీలు వేసి ఆ కుర్చీలను వెనకల వీపు మీద మోసుకుంటూ పోతూ ఆ కుర్చీలు అక్కడ తీసుకుని వచ్చి అక్కడికి వేసి ఆ తర్వాత ఆ కుర్చీలన్నీ కూడా తుడిచి అంత పరిచయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ మందిరానికి వచ్చేవాడిని. ఆ తర్వాత యూత్ ఫెలోషిప్లో దేవుడు తన కృప చేత మరి ఐజక్ సామ్యుల్ అంకుల్ వారు ఉన్నప్పుడు మరి సురేష్ అన్నగారు యూత్ డైరెక్టర్గా, ఇప్పుడైతే మామగారు యూత్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మరి రాజు సహోదరుడు మరి ఇంకా చాలామంది కూడా ఉన్నారు. అప్పుడు నేను యూత్కి వచ్చేటప్పుడు సరిగ్గా అక్కడ కూర్చునేవాడిని. అలా కూర్చున్నప్పుడు ఒకసారి ఒక పాట పాడడానికి అవకాశం అడిగినప్పుడు నాకు దేవుడు దయచేస్తున్నాడు. అప్పుడు జోష్నక్క, మరి చైతన్య సిస్టరు, అలాగనే షట్రక్ అంకుల్ వాళ్ళ కూతురు సిరీసా సిస్టర్, వీళ్ళందరూ కూడా చక్కగా యూత్ని లీడ్ చేస్తూ ఉండేటటువంటి వారు. అయితే ఆ సందర్భంలో నేను కొత్తగా సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు నన్ను దేవుని మహాకృప చేత వారు ఎంతగానో నన్ను ప్రోత్సహించి ఈ విధముగా దేవుని పరిచర్లో ఏంటి పరిచర్య అంటే అని తెలుసుకోవడానికి వాళ్ళు కూడా నాకు సహాయం చేస్తున్నారు. మరి అదేవిధంగా అలాగున్న పరిచర్య చేస్తూ ఉండగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత నా వివాహం అయ్యింది. వివాహమైన తర్వాత వెంటనే దేవుడు ఇక్కడ పరిచర్యను బాధ్యతగా అప్పగించిన తర్వాత ఈ 3.5 సంవత్సరాలు పైగా దేవుడు నడిపించినటువంటి ఈ పరిచర్య అంతటిని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క పరిచర్య ఏమేమి చేశాము, ఎలా చేశాము, దేవుని చేతిలో ఎలా వాడబడి ఉన్నాము అనేటువంటి అన్నీ కూడా ఒక వీడియో రూపంలో తయారు చేస్తున్నాము. అది ఇప్పుడు స్క్రీన్ పైన వేస్తున్నాము. దయచేసి అందరూ కూడా చూడగలరని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.